బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మనము మిత్రుల 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఖురాన్ యొక్క సందేశాన్ని వింటున్నాము. ఈరోజు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక వాక్యాన్ని చెప్తాను. ప్రతిరోజు కూడా నేను ఇదే మాటను చెప్తుంటాను. ఈరోజు ఒక ముఖ్యమైన వాక్యాన్ని చెప్తానండి. దైవ గ్రంథంలో ప్రతీది కూడా మనకు ఉపయోగపడేది. ఇది మనకు పనికొచ్చేది, ఇది మనకు పనికిరానిది అని దానికి లేదు మహాశిలారా. ఎందుకంటే ఆయన మానవ మాత్రుడు కాదు కదా ఉపయోగం లేనటువంటి విషయాలు చెప్పడానికి. సృష్టి ప్రభు ఆయన ఏం చెప్పినా కూడా అది మందులో మన మంచి దాగుంటుంది. దాన్ని మనం అనుసరించామంటే అది మనకే మంచిది. 6వ అధ్యాయము 3వ వాక్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఖురాన్లో 114 అధ్యాయాలు ఉంటాయండి. సుమారు 6236 వాక్యాలు ఉంటాయి. ఆ ఏకైక దైవమే ఆకాశాల్లోనూ ఉన్నాడు, భూమిలోనూ ఉన్నాడు. మీరు బయటకు తెలియపరిచేది, లోపల దాచిపెట్టేది అంతా కూడా ఆయనకు తెలుసు. మీరు సముపార్జించుకునే చెడును గురించి, మంచిని గురించి ఆయనకు బాగా తెలుసు. మాసెలారా, మనుషులు బాహ్యాన్ని మాత్రమే తెలుసుకుంటారు కదండి. ఆ మనసులో ఏముందో, ఏ సంకల్పంతో అతను ఆ పని చేశాడు అనేది తెలుసుకునే ఏ టెక్నాలజీ కూడా లేదు కదా. కానీ దైవం ఆంతర్యాలను కూడా తెలిసినటువంటి వాడు. ఎందుకంటే మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఆ ఏకేశ్వరుడే, ఆ సర్వేశ్వరుడే, ఆ అల్లాహ్, యెహోవా, ఏదైనా పిలవండి మీరు. అయితే ఆ పిలిచే టైంలో, ఆ పిలుపులో మనకు ఏ స్వరూపం కూడా మన మనసులో రాకూడదు. అది కండిషన్. ఏ పేరుతోనని పిలవండి, అల్లాహ్ అని పిలవండి, రెహమాన్ అని పిలవండి. అయితే ఆయనకు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా చాలా మంచివే. అయితే సమస్యలు ఏంటంటే, ఆయన ఏ పేరుతో మనం పిలిచినా ఆ సమయంలో ఆ దైవం యొక్క స్థానంలో మనకు ఏ స్వరూపం కూడా మన మనస్సులో స్ఫురించకూడదు, రాకూడదు, ఆలోచన కలగకూడదు. సరే, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ సృష్టికర్తే, ఆ ఏకేశ్వరుడే పైన ఉన్నాడు, క్రింద ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, సర్వాన్ని కూడా ఆయన తన జ్ఞానంతో, తన శక్తి సామర్థ్యాలతోటి, తన అధికారంతో వ్యాపించిపోయి ఉన్నాడని. మీరు ఏదైనా బయటకు చెప్పినా లేకపోతే లోపలికి దాచినా ఆయనకు ఒకటే, ఆయనకు తెలుసు. మనుషులైతే బయట వ్యక్తపరిచేది తెలుస్తుంది, లోపల దాచిపెట్టేది తెలియదు. కానీ ఆయన దైవం, మనిషి కాడు. ఆయన మనిషికుండే బలహీనతలు ఆయనకు ఉండవు. ఆయన ఏం చెప్తున్నాడు, మీరు బయట పెట్టినా దాచిపెట్టినా ఒకటే, ప్రతీది కూడా ఆయనకు తెలుసు అని చెప్పేసి దైవం అక్కడ తెలియపరుస్తున్నాడు మహాశిలారా. కాబట్టి మీరు సముపార్జించుకునే మంచి చెడులు అన్నీ కూడా ఆయనకు తెలుసు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.